హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ రోజైతే ఇంకొక రెసిపీతో నేనైతే వచ్చాను. అదేంటంటే ఇగోండి, మటన్ బీరకాయ బీరకాయ మటన్. ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో ఏంటో అనేది నేనైతే మీకు చూపిస్తాను. ఇగోండి, ఫస్ట్ అయితే ఈ పీల్ తీసుకొని కట్ చేసి పెట్టుకుందాం. నేను మటన్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఈ కర్రీ ఎలా చేయాలో ఏంటో అనేది నేను మీకు చూపిస్తాను. నాతో పాటు నా కిచెన్ లోకి రండి. ఇగోండి, చూసారా, బీరకాయలు అయితే నేను ఇలాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్ కూడా ఇగోండి ఇలాగా మటన్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. దీనికి కావాల్సిన అయితే ఇక్కడ పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, మసాలా పౌడర్, కారం. ఇప్పుడు నేను దీనికోసం అయితే ఇగోండి కుక్కర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో అయితే మనం చేసుకుందాము కూర అయితే. ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే ఈ స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇగోండి, స్టవ్ ఆన్ చేశాను నేనైతే. ఇప్పుడైతే మనం కొంచెం అంత ఆయిల్ వేసుకుందాము. ఈ కూర బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇగోండి, ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. నేనైతే ఇక ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. ఇందులో ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకుందాం. ఇగోండి, నేను కొంచెం ఒక పించ్ అంత అయితే పసుపు వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు ఒకసారి మనం బాగా కలుపుకుందాము. ఆనియన్స్ అయితే ఇగోండి చూసారా బాగా ఫ్రై అయిపోయినవి. ఆనియన్స్ అయితే చూసారా కానీ బాగా ఫ్రై అయిపోయి. ఇప్పుడైతే మనం కొంచెం గ్యాస్ సిమ్ లో పెట్టుకుందాము. ఇగోండి, నేనైతే మటన్ వేసేస్తున్నాను చూడండి. మటన్ వేసి ఒకసారి కలుపుకుందాం బాగా. ఇందులోనే నేను ఒక స్పూన్ అంత ధనియా పౌడర్ అయితే వేసాను. తర్వాత ఇగోండి మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్, స్మాల్ స్పూన్ తోనండి. వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం అంత మగ్గాలండి. ఇది మగ్గిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏం వేయాలని చూద్దాము. ఇగోండి, ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా. నేనైతే ఇగోండి బీరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇందులోనే. ఒకసారి బీరకాయ ముక్కలు వేసాను కదా, ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి, ఎందుకంటే బీరకాయలు కొంచెం మగ్గాలి కదా. మటన్ తో కాంబినేషన్స్ ఉన్నాయండి కొన్ని, కలిపి వెజిటబుల్స్ కూడా వేసుకొని చేసుకుంటే బాగుంటాయి. నేను అవి కూడా మీకు చూపిస్తాను. తర్వాత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అయితే ఇగోండి నేను 1 స్పూన్ వేసుకున్నాను. ఇంకా కొంచెం వేసుకున్నాను ఇగోండి. ఒకవేళ సరిపోకపోతే మనం తర్వాత వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఎక్కువ వేసుకోకూడదు. తక్కువ అయితే వేసుకోగలం కానీ ఎక్కువైతే తీసుకోలేం కదండి. అందుకనే ఫస్ట్ అంతా కొంచెం వేసుకుందాం. తర్వాత ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఎప్పుడైనా సరే, ఏ కూర అయినా సరే. ఇది ఇంకా కొంతసేపు మగ్గాలండి. ఇది ఇలాగే మగ్గనిద్దాం.
చూసారా, ఇదైతే బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే మనం కారం కూడా వేసేసుకుందాము. కారం అయితే ఇగోండి, నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక్క 1 మినిట్ నుంచి మనం విజిల్స్ కోసం పెట్టేసుకుందాం వాటర్ వేసుకొని. ఇదిగోండి, ఆయిల్ అంతా తేలిపోయింది కదా. సో ఇదైతే కొంచెం బాయిల్ అయింది. ఇప్పుడైతే మనం వాటర్ వేసుకుందాం. వాటర్ అయితే దీనికి పెద్ద గ్లాస్ తో 1 గ్లాస్ చాలు. ఇదిగోండి, జస్ట్ అది ములిగేంత వరకు చాలు. ఇదిగోండి, ఇలా వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఈజీగానే ఉంటుందండి కొంచెం ఈ కర్రీ అయితే. ఇప్పుడైతే నేను ఇంకొండి క్యాప్ పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, క్యాప్ అయితే పెట్టేసుకున్నాను. ఒక 4 విజిల్స్ వచ్చినంత వరకు చాలు. చూద్దాము, ఒక 4 విజిల్స్ వస్తే మటన్ ఉడికితే పర్వాలేదు, లేకపోతే ఇంకొక 2 విజిల్స్ పెట్టుకుందాము. ఫస్ట్ అయితే 4 చాలు. సో ఇదైతే ప్రెషర్ పోయింది. ఇప్పుడైతే నేను కుక్కర్ ఓపెన్ చేస్తాను, చూడండి. చూసారా, ఇలా వచ్చింది. ఒకసారి చూద్దాము. ఇంకా ఇంకొంచెం అవ్వాలి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని కూర అంతా దగ్గరగా చేసుకుందాం. సో నేనైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను. చూసారా, ఇలా ఉడుకుతుంది. సో నేను ఇప్పుడు ముక్క తీసాను కదండి, అదైతే ఉడికిపోయింది. సో ఇంకొంచెం ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉంచుతున్నాను, ఎందుకంటే వాటర్ లాగా బాగా ఉడికిపోదా కూర. ఇగోండి, ఇంకొక 5 or 10 మినిట్స్ ఉండాలి. నేను ఇగోండి బాయిల్ చేస్తున్నాను, చూడండి. బాగా ఇది దగ్గరికి అయిపోతే ఈ మటన్ బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా చాలా బాగుంటుంది ఈ కూర అయితే. వేడి వేడిగా అన్నంలో సర్వ్ చేసుకుని తింటుంటే అదిరిపోవాల్సిందే. ఇంకా ఇలాంటి కాంబినేషన్స్ తో కర్రీస్ ఎప్పుడు చేసుకుంటే చాలా బాగుంటాయండి. చూసారా, ఇలా ఇగండి, చూసారా, బాగా దగ్గరగా అయిపోయింది. సో ఇదైతే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా సర్వ్ చేసుకొని ఇంకా తినడమే ఆలస్యము. చూసారా, గ్రేవ్ కూడా ఇలా ఉండాలి. అన్నంలో కలుపుకుంటాం కాబట్టి ఇది చపాతీలోకి కూడా బాగుంటుందండి, పూరీలోకి కూడా బాగుంటుంది. మనం దాంట్లో మాత్రం చపాతీ పుల్కాలు అవన్నీ తింటాం కదండి, అవి కూడా బాగానే ఉంటాయి. సో ట్రై చేయండి, ఇది బాగుంటుంది కర్రీ అయితే మాత్రం. చూడండి, నాకు ఈ కూర అయితే రెడీ అయిపోయింది. ఓ ఇగోండి, రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుని నేను ఇంకా సర్వింగ్ బౌల్ అయితే తీసేసుకుంటానండి. చాలా వేడిగా ఉంది. ఇగోండి, వేడి వేడి మటన్ బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. ఇగోండి, మటన్ బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది.